అంబర్పేట బతుకమ్మ కుంట స్థలం విషయంలో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి తెలిపారు. హైకోర్టు లంచ్ మోషన్ను అనుమతి ఇచ్చి కేసును తీసుకోవడం జరిగిందన్నారు. న్యాయస్థానం సుదీర్ఘంగా చర్చించి 2 వారాల స్టేటస్ కో ఇచ్చిందని చెప్పారు. రెవెన్యూ, మున్సిపల్, హైడ్రా, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లను ప్రతివాదులుగా చేయడం జరిగిందని, వాదోపవాదాలు జరిగిన తరువాత ఈ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. స్థలం సయ్యద్ ఆజం పొజిషన్లో ఉందని తహసీల్దార్ లెటర్లో ఇచ్చారన్నారు. దాని ప్రకారం 2 వారాల స్టేటస్ కో ఇచ్చారని, దీనిపై కౌంటర్ ఫైల్ చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. నిన్న కోర్టు నుండి మనకు ఆనరబుల్ జడ్జి గారు స్టేటస్ కో ఇచ్చినారు. నెక్స్ట్ సిట్టింగ్ వరకు ఇక్కడ ఎవరు టచ్ చేయొద్దని చెప్పేసి కొంత ఆర్డర్స్ కూడా రాత్రి వచ్చినాయి, సర్వ్ చేసినాము. అందరు రెస్పాండెంట్స్ కు మన రంగనాథ హెచ్ఆర్డిఏ కూడా వాట్సాప్ లో సర్వ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా చేయడం జరిగింది, డీసీపీ గారు కూడా చేయడం జరిగింది. అయితే పొద్దున్న వస్తే వీరికి ఇంక ఇన్ఫర్మేషన్ మాకు రాలేదని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే చెప్పినా ఎందుకంటే వాళ్ళకి పైనుండి ఇన్స్ట్రక్షన్స్ రావాలంటున్నారు. సో పైనుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు మేము చేస్తామని చెప్పి వాళ్ళు రోజు మొత్తం వర్క్ చేస్తా ఉన్నారు. దీన్ని వారికి మరొకసారి విజ్ఞప్తి చేసినాను నేను. ఇది ఒకసారి మీ ఐఆర్ఎఫ్ నుండి తెలుసుకొని ఇది మా అనవసరంగా కోర్టు కంటెంప్ట్ అవుతుంది, మీ కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు అవుతుంది అని చెప్పినారు. అందుకు వారికి కూడా ఇక్కడ కూడా సైట్ లో కూడా వీరికి ఒక కాపీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతా ఉన్నది. తహసీల్దార్ ఎంఆర్ఓకి వెళ్ళింది, జిహెచ్ఎంసీ వెళ్ళింది, మీ హైడ్రాకి వెళ్ళింది అండ్ హెచ్ఎండిఏకి. అందరు నా సైట్ లో ఉన్నారు కనుక మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాది. మీరు నేచురల్లీ మిమ్మల్ని ఏమంటే ఎప్పుడు తెలుసు, వాళ్ళు ఇంటిమేట్ చేయాలా. అప్పటిదాకా కంటెంప్ట్ అవుతుంది కనుక నా సైట్ లో మీరు ఉన్నారు కనుక ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమని నేనేమన్నా అంటాను. నేనేమంటలే, నా ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నా. కోర్టు ఆదేశాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, తర్వాత మీ ఇష్టం.